హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ఉద్యోగ పెన్షనర్ల మే నెల జీతాలు, పెన్షన్లు జమ తాజా సమాచారం తెలుసుకుందాం. అలాగే పెన్షనర్స్ తెలుసుకోవాల్సిన ముఖ్య అంశాలండి ఏంటంటే, పెన్షనర్స్ యొక్క పే స్లిప్స్‌లో ఈ నెల చోటు చేసుకోబోతున్న మార్పుల గురించి, డిడక్షన్స్ గురించి పూర్తి వివరాలతో ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియో ఎక్కడైనా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అప్పుడే పూర్తి ఇన్ఫర్మేషన్ అర్థమవుతుంది. అలాగే వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. ఇంకా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీ వరకు రీచ్ అవుతుంది. ఇంకా విషయానికి వచ్చినట్లయితే ఉద్యోగ ఉపాధ్యాయ పెన్షన్ల జీతాలు, పెన్షన్ల తాజా సమాచారం. సో, మనకు నిన్నటి నుంచి పెన్షనర్స్ యొక్క పే స్లిప్స్ కూడా డౌన్లోడ్ అవుతున్నాయండి. పెన్షనర్స్ పే స్లిప్స్ అనేవి నిధి వెబ్సైట్‌లో అయితే డౌన్లోడ్ అవుతాయి. సో, పెన్షనర్స్ యొక్క ఈ విధంగా బిల్లు నెంబర్స్ చూసుకున్నట్లయితే 2024 సిరీస్‌తో మొదలయ్యి 746371 ఈ విధంగా అయితే వస్తున్నాయి. సో, పేరోల్ ఫర్ ద నెక్స్ట్ మంత్ ఆఫ్ మే 2024 అని అయితే రావడం జరిగింది. సో, ఈ విధంగా మనం చూసుకున్నట్లయితే పెన్షనర్స్ పే స్లిప్స్‌లో కొత్తగా మే నెలకు సంబంధించి ఎవరికైతే ఇన్కమ్ ట్యాక్స్ పడుతుందో, ఎవరైతే ఇన్కమ్ ట్యాక్స్ పరిధిలో ఉంటారో వారందరికీ కూడా ఈ నెల నుంచి పెన్షన్ అకౌంట్‌లోనే అడ్వాన్స్ ఇన్కమ్ ట్యాక్స్ అనేది డిడక్ట్ చేయబడుతుందండి. సో, ఇన్కమ్ ట్యాక్స్ అనేది ఒక ఓల్డ్ రిజిమ్ గాను, రెండోది న్యూ రిజిమ్ గాను కట్ చేయబడుతుంది. కాకపోతే అందరికీ డిఫాల్ట్‌గా అయితే న్యూ రిజిమ్ అనేది అప్లికబుల్ అయితే అవుతుంది. సో, సాధారణంగా ఎస్టీఓ గారితో మనం ఎటువంటి దరఖాస్తు చేయనప్పుడు న్యూ రిజియన్ అనేది ఉంటుందండి ఇన్కమ్ ట్యాక్స్ నందు. అదే ఒకవేళ మనకు ఓల్డ్ రిజిమ్‌లో ఇన్కమ్ ట్యాక్స్ కటింగ్ ఉండాలి అనుకున్నట్లయితే మనం ప్రత్యేకంగా డీడీఓ గారికైతే లిఖితపూర్వకంగా దరఖాస్తు చేసుకోవాల్సి అయితే ఉంటుంది. న్యూ రిజిమ్ ఇన్కమ్ ట్యాక్స్ ప్రకారం 7 లక్షల రూపు సంవత్సర ఆదాయం ఉన్నటువంటి వారికి ఎటువంటి ఇన్కమ్ ట్యాక్స్ పడదు. సో, అలాగే 50,000 కామన్ డిడక్షన్ అనేది కూడా ఉంటుంది ఇక్కడ. అది తీసివేయగా 7 లక్షల పైగా వచ్చిన వారు మాత్రమే ట్యాక్స్ పరిధిలో వస్తారు. పర్ యానం 7 లక్షల లోపు తీసుకుంటున్న పెన్షనర్స్ అందరూ కూడా ఎటువంటి ట్యాక్స్ అయితే వర్తించదు. కానీ ప్రతి ఒక్కరు కూడా ఈ పే స్లిప్ అనేది డౌన్లోడ్ చేసుకొని చెక్ చేసుకోవాలండి. ఎందుకంటే ఇన్కమ్ ట్యాక్స్ పడని వారికి కూడా కొన్నిసార్లు బై డిఫాల్ట్‌గా డిడక్ట్ అవుతున్నట్టు సమాచారం. కాబట్టి ప్రతి ఒక్కరు చెక్ చేసుకొని మీ పే స్లిప్‌లో డిడక్షన్స్ ఏమున్నాయి, సో, ఎర్నింగ్స్ ఏమున్నాయి మొత్తం అయితే చెక్ చేసుకొని ఒకవేళ ఏమైనా మార్పులు ఉన్నట్లయితే మీరు మీ ఎస్టీఓ గారి చేత అయితే వాటిని క్లియర్ చేసుకోవచ్చు. ఇక సీఎఫ్ఎంఎస్ సైట్ అయితే వర్కింగ్ అయితే చేయడం లేదని చెప్తున్నారండి. సో, మీరైతే నిధి పోర్టల్‌లో అయితే డౌన్లోడ్ చేసుకోవాల్సి అయితే ఉంటుంది. సో, మరి జీతాలు, పెన్షన్లు జమ విషయానికి వచ్చినట్లయితే చాలా వరకు బిల్లులు కూడా ఉద్యోగులకు సంబంధించి వెయిటింగ్ ఫర్ ఫండ్ క్లియరెన్స్ అనగా గ్రీన్ ఛానల్స్ దశలో ఉన్నాయి. అలాగే పెన్షనర్స్ సంబంధించిన కొన్ని బిల్లులు కూడా వెయిటింగ్ ఫర్ ఫండ్ క్లియరెన్స్ అని అయితే వస్తూ ఉన్నాయండి. సో, కాబట్టి అవి కూడా 1వ తేదీన జమ అయ్యేదానికి అవకాశం ఉన్నాయి. అలాగే 1వ తేదీన పూర్తి స్థాయిలో జమ అయ్యే అవకాశాలు లేవండి. ఎందుకంటే 4వ తేదీన ఎలక్షన్స్ ఉన్న నేపథ్యంలో ఈ ఒక వారం 10 రోజుల వరకు అయితే జీతాలు జమ అనేది కార్యక్రమం కొనసాగుతుందని అయితే చెప్తున్నారు. ఈసారి అంత త్వరగా ఈజీగా పడే అవకాశం లేనటువంటి సందర్భం అనేది చెప్తున్నారు. మరి చూడాలి. సో, అంత అనుకున్నంత పోయిన నెల అంత ఫాస్ట్‌గా అయితే పడకపోవచ్చు. కానీ జీతాలు మటుకు 1, 2 తేదీలలో జీతాలు మరియు పెన్షన్లు జమ అయితే అవుతాయి కొద్ది మొత్తంలో అయినా. ఇదే అండి ఇప్పటివరకున్న తాజా సమాచారం. మే నెల జీతాలు, పెన్షన్ పూర్తి స్థాయిలో జమ అయ్యేంత వరకు మన ఛానల్‌లో అయితే వీడియో చేయడం జరుగుతుంది. ఏ చిన్న అప్డేట్ ఉన్నా కూడా కాబట్టి మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని అప్డేట్స్ ఫాలో అవుతుండండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.